చేర్యాల పట్టణ కేంద్రంలో స్థానిక అంగడి బజార్లోని అంబేద్కర్ విగ్రహానికి లగచర్ల రైతులపై కాంగ్రెస్ పార్టీ చేసిన దౌర్జన్యానికి నిరసనగా చేర్యాల మండల పట్టణ బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో చేర్యాల పట్టణ అధ్యక్షుడు ముస్తియాల నాగేశ్వరరావు మాట్లాడారు। బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైలును నిర్బంధించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ అణచివేత విధానాలకు నిరసనగా వ్యక్తం చేస్తూ వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందన్నారు। ఇంకా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముస్తియాల బాల నర్సయ్య మాట్లాడుతూ రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। ఇంకా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వివిధ మండలాల నాయకులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। దళిత గిరిజన రైతులపై రేవంత్ రెడ్డి దమనకాండ। గత ప్రభుత్వము రైతాంగం సంక్షేమం కోసము ఎన్నో కార్యక్రమాలు చేపట్టి రైతులకు ఎంతో చేయూతనిచ్చినటువంటి పరిస్థితుల్లో అధికారంలో ఏడాది క్రితం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ దళిత గిరిజనుల పట్ల రైతాంగం పట్ల ఎంతో కఠినంగా వ్యవహరించి గిరిజన రైతులు కూడా సంఖ్యలు వేసి ఇలా జైల్లో పెట్టడం దారుణం। 36 రోజులుగా జైల్లో ఉన్నటువంటి వాళ్లకు బెయిల్ రాకుండా చూడడం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది। రేవంత్ రెడ్డి కుటిల నీతిని ప్రజల్లో ఎండగడతాం। రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం। అప్పుడు రైతాంగం కోసం మళ్లీ మేమే అన్ని చర్యలు తీసుకుంటామని తెలియదు। జై తెలంగాణ। ఆ నోటిఫికేషన్ భూసేకరణ నోటిఫికేషన్ రద్దయిన తర్వాత కూడా రైతులను జైల్లో ఉంచడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గుచేటుగా ఉన్నది। మరియు రైతులను వైద్య పరీక్షలకు తీసుకుపోకుంటూ సంఖ్యలు వేసే చరిత్ర ఒక తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మాత్రమే ఉంది। భారతదేశంలో ఇది ఎక్కడ రైతులను సంఖ్యలతోటి వైద్య పరీక్షలు జరగలేదు। ఇక ముందు కూడా వాళ్ళని వెంటనే విడుదల చేయకపోతే పోరాటం ముమ్మర చేస్తామని తెలియజేస్తున్నాం। జై మోసం చేసి రైతులకు తప్పుడు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి నాయకత్వంలో సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని లగచర్లలో దళితులపై అలాగే ఎస్టీలపై రైతులపై దుర్మార్గంగా మనకన్నా చేస్తూ ఆనాటి రజగాళ్లను మరిపించే విధంగా ఆడపిల్లలోని చూడకుండా ఇళ్లలో చొరబడి వారిని మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ భూములు లాక్కోవడం అనేది సమంజసం కాదు। ఎందుకంటే వాళ్ళను ఈరోజు జైలులో పెట్టి వాళ్ళు హింసించడము తన సొంత నియోజకమైన కనికరం కూడా లేకుండా ఒక రాక్షసునిలాగా ప్రవర్తిస్తూ రేవంత్ రెడ్డిపై ఈరోజు పరిపాలన సాగిస్తుంటూ ఈరోజు ఆయన చేసిన వాగ్దానంలో ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదు। 6 గ్యారంటీలు అని చెప్పిండు, ఒక్క గ్యారంటీ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో అమలు జరగలేదు। మిగతాది కూడా 420 హామీలను కూడా ఇచ్చినప్పటికీ ప్రజలు నమ్మి నిన్ను ఈరోజు అధికారం మీదకి వచ్చారు రేవంత్ రెడ్డి। అది గుర్తించుకో, నువ్వు రైతులతో అధికారం మీదకి వచ్చినావు, ఆ రైతులను హింసిస్తూ ఉంటే ఈరోజు రైతులను నేను తిరగబడి బుద్ధి చెప్పే కాలం అతి త్వరలో ఉన్నది। ఈరోజు వాళ్ళని నీవు వెంటనే అరెస్ట్ చేసిన రైతులందరినీ దళితులు కాబట్టి వాళ్ళ కుటుంబాలు చాలా హింసకు గురవుతున్నాయి, మానసికంగా క్షోభకు గురవుతున్నాయి కాబట్టి వెంటనే వాళ్ళను రిలీజ్ చేసి ఈ నిజాయితీ చదువుకోవాల్సిన అవసరం ఎంతైంది। ఇక ముందు ఇలానే చేస్తే బీఆర్ఎస్ పార్టీ నీకు వ్యతిరేకంగా నీవు చేస్తున్న రాక్షస పాలనకు నిరంకుశ పాలనకు పోరాటం చేసి నీకు బుద్ధి చెప్పే పరిస్థితి ప్రజల్లో తిరుగుబాటు చేసే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది। అది ప్రజల్లో ఇప్పటికే నీ మీద వ్యతిరేకత వచ్చిందని గ్రహించి ఇప్పటికైనా నువ్వు పరిపాలన పరంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు కానీ ఇతర నువ్వు ఇచ్చిన హామీలను అమలు చేసి నువ్వు నీ మాట నిలుపుకోవాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది। జై తెలంగాణ। రేవంత్ రెడ్డి దమనకాండ నశించాలి। లగచర్ల రైతులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వ దమనకాండ, రేవంత్ రెడ్డి ప్రభుత్వ దమనకాండ। రైతులకు బేరీలు సిగ్గు, రైతులకు బేరీలా, రైతులకు బేరీలా, రైతులకు బేరీలా। జై తెలంగాణ। కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, మల్లారాజేశ్వరి గారి నాయకత్వం। జై తెలంగాణ। రైతులకు బేరీలా, రైతులకు బేరీలు, జై తెలంగాణ। విడుదల చేయాలి రైతులను వెంటనే, విడుదల చేయాలి లగచర్ల రైతులను వెంటనే। కాంగ్రెస్ ప్రభుత్వం కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా సిటీ మరి ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట
ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లగచర్ల గ్రామ రైతులను కానీ ఆ ప్రాంత పరిసర రైతులను భూములు లాక్కునే ప్రయత్నం చేయడంతో దాదాపుగా సంవత్సరం కాలం నుంచి అబద్ధపు అసత్య ప్రచారాలతో అధికారంలోకి వచ్చి రైతుల కోసం ఇది చేస్తామని చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి ఇవాళ రైతులకు వెన్నుపోటు పడిసే దిశగా ఈ యొక్క కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. లగచర్లలో ఆ యొక్క గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ పేరిట వాళ్ళు చేస్తా అనుకున్న ఏదైతే స్థలం ఉందో ఆ స్థలంలో దళితులు గిరిజనులు వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. మరి అటువంటి వారి దగ్గర ఎటువంటి కంపోజిషన్ లేకుండా అక్రమంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే ఇదెక్కడి న్యాయం అని చెప్పి తిరుగుబడిన రైతులకు ఇవాళ అక్రమంగా అర్ధరాత్రి లైట్లు బంద్ చేసి కరెంటు బంద్ చేసి మహిళలను కూడా చూడకుండా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయత్నాలు చేయడం అనేది నిజంగా రేవంత్ రెడ్డి యొక్క దురహంకారపు దుశ్చర్యకు నిదర్శనం. మరి నమ్మి ఓటేసినందుకు ఇవాళ తెలంగాణ రైతాంగానికి మిగిలింది రేవంత్ రెడ్డి గారు వేస్తున్న జైళ్లు సంఖ్యలు అరెస్టులు తప్ప రైతాంగానికి రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు. మరి ఏదో నేను 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని చెప్పేసి కనబడ్డ దేవుని వల్ల ఓట్లేసి ఇలా రైతు భరోసా కూడా కనీసం 3 సీజన్లు గడుస్తున్నా కానీ ప్రభుత్వం వచ్చి ₹1 కూడా రైతు భరోసా కింద ప్రభుత్వం వేసింది లేదు. మరి ఎటువంటి అది లేకుండా ఇప్పటికీ మన చేరాల మండలంలో 500 మంది పైచులుగా రైతులు రుణమాఫీ కాని రైతులు ఉన్నారు. నువ్వు ఇదా రేవంత్ రెడ్డి నువ్వు చేస్తున్న దమనకాండ? అక్కడ లగచెల్ల రైతులను అనవసరంగా ఇబ్బంది పెట్టి నేటికి 36 రోజులు గడుస్తున్నా కానీ ఇంతవరకు వాళ్ళకు బెయిల్ లేదు, వాళ్ళను విడుదల చేయడం లేదు. ఒక రైతుకు హార్ట్ స్ట్రోక్ వస్తే మానవతా దృక్పథంతో నీవు అంబులెన్స్ లో తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకెళ్లి హాస్పిటల్ చూపించాల్సిన ఈ ప్రభుత్వం పోలీసుల యొక్క అహంకారంతో పోలీసుల యొక్క దుశ్చర్యలతోటి ఇవాళ బేడీలు వేసి వాళ్ళని హాస్పిటల్ తీసుకోవడం నిజంగా రేవంత్ రెడ్డి మీ దురహంకారపు ఈ చెడ్డ అలవాట్లకు ఈ పరాకాష్ఠగా భావిస్తా ఉన్నాం. మరి ఏదైతే లగచెల్ల రైతులకు అక్రమంగా నువ్వు అరెస్టులు చేసి జైల్లో పెట్టినామో వెంటనే వాళ్ళను విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇలా బీఆర్ఎస్ పార్టీ చేర్యాల మరియు చేర్యాల పట్టణ పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారి ఆదేశాలు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు గౌరవనీయులు అంబేద్కర్ గారికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తప్పకుండా రైతుల పక్షాన్ని నిలబడతాం, రైతుల కోసం కొట్లాడతాం. మీరు చేస్తున్న దురాగతాలను ఆగడాలను మేము అరికడతామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ జై తెలంగాణ. రేవంత్ రెడ్డి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ అధికారం రావడమే ఒక బూటకు వాగ్దానాల ద్వారా రైతులకు ఇది చేస్తాం అది చేస్తామని అంతే. సామాన్య రైతులు నిజంగా 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వం చేసిన దానికంటే ఇంకా బాగా చేస్తుందేమో అనే ఒక ఆలోచనతో ప్రజలంతా నమ్మి మోసపోతే మోసానికి ఫలితం ఈరోజు మనం చూస్తున్నాం. రాష్ట్రమంతా పక్క పెడదాం, కొడంగల్ నియోజకవర్గంలో లగచర్ల గ్రామంలో ఫార్మాసిటీ పేరు మీద ల్యాండ్ భూములు గుంజుకోవడం ఎంత దారుణం అంటే ఆడ వ్యవసాయం చేసుకున్నది కేవలం దళిత సామాజిక వర్గం చెందిన దళితులు కావచ్చు లేదా లంబాడీలు కావచ్చు. అహర్నిశలు భూమినే నమ్ముకొని వేరే ఆధారం ఏది లేకుండా ఇవాళ ఎవరైనా పని చేస్తున్నారు వ్యవసాయం చేస్తున్నారు అంటే మన గ్రామాల్లో చూస్తున్నాం. కష్టజీవులైన దళిత సామాజిక వర్గం చెందిన ముఖ్యంగా లంబాడీలు చేస్తున్నారు. ఇట్లాంటి సామాజిక వర్గం దగ్గర వారికి సంబంధమైన ఇష్యూలో ఫార్మాసిటీస్ అని ల్యాండ్ గుంజుకోవడం వాళ్ళు ఖచ్చితంగా చెప్పిండ్రు, మేము ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాణాలన్నీ తెగిస్తాం కానీ ల్యాండ్ ఇవ్వమని ఖచ్చితంగా వాళ్ళు చెప్పి దాదాపు 3-4 నెలల నుండి వాళ్ళు నిరంతరంగా పోరాటం చేస్తే చివరికి రేవంత్ రెడ్డి గారు అన్నగారైన తిరుపతి రెడ్డి గారి సలహా మేరకు వారి అల్లుడి కోసం అదాని కోసం దారదత్త చేయడం కోసం ఈరోజు టోటల్గా వారికి చెప్పకుండా అర్ధరాత్రి భూములు గుంజుకోవడం, అర్ధరాత్రి అరెస్ట్ చేయడం, విపరీతంగా వారు తోసిన రీతిలో చిత్రహింసలు చేయడం, ఈరోజు ఆ రోజు జరిగిన ఘటనను ఆధారం చేసుకొని మొత్తం రైతుల్ని జైల్లో పంపించడం దారుణంగా భావిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి దళిత సామాజిక వర్గం చెందిన ఎస్టీ సామాజిక చెందిన రైతులపైన కేసులు ఉపసంహరించుకొని రైతులకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ కి వినతి పత్రం ఇచ్చాము. చేరల పట్టణంలో అందరం రైతులకు ఇవాళ గిరిజన రైతులకు మా సానుభూతి కూడా తెలియజేస్తూ లగచర్లలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు హాస్పిటల్లో ఉండి హార్ట్ అటాక్ వచ్చినటువంటి వ్యక్తిని కూడా బీడీఎస్ తీసుకుపోయినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి దుశ్చర్యలంతా దీనికి పరాకాష్ట. ఇంకొకటి ఏంటంటే ఏది ఏమైనా
గతంలో కేసీఆర్ చేసిన రైతును రాజుగా చూడాలనే సంకల్పంతో చేసినటువంటి 10 ఏళ్ల పాలనలో అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రైతులను గొప్పగా తీర్చిదిద్దేటువంటి పరిస్థితులు. ఈ ప్రాంతంలో ఎన్నడూ కూడా నీటి సదుపాయం లేని ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా కరెంటు కోతలకు గురైనటువంటి ప్రాంతం తెలంగాణలో ఫ్రీ కరెంట్ ఇచ్చి రైతులకు నీరు ఇచ్చి అన్ని సదుపాయాలు ఇచ్చి అన్ని రకాల ఫర్టిలైజర్స్ కూడా ఇచ్చి ఇలా రాజు చేసినటువంటి కేసీఆర్ కు ఈ రోజు నువ్వు చేస్తున్నటువంటిది కనీసం రైతు బంధు పేరు మీద ఈ రోజు రైతు బంధు 15,000 ఇస్తాను ఎగ్గొట్టినావు. అన్ని ఎగ్గొట్టే విధానాలు తప్ప ఏ రోజు కూడా నువ్వు రైతుల శ్రేయస్సు కోరతలేవు. కాబట్టి రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు కూడా వ్యవసాయం ఎన్నడూ కూడా బాగుపడదనేటువంటి నానుడికి ఈ రోజు పరాకాష్ట రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నీకు రానున్న రోజుల్లో రైతులే గుణపాఠం చెప్తారు. ఈ రైతులను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టినటువంటి రాజ్యాలు ఎప్పుడు కూడా సుఖ సంతోషంతో లేవు. నువ్వు కూడా అదే పరిస్థితుల్లో ఉంటావు. నీ అల్లుడు గురించో నీ అన్యాయుల గురించో నీ తమ్ముడి గురించో అన్న గురించో ఈ భూములను కాజేయడము అప్పటంగా కాజేసి అక్కుసొక్కలా కాజేసి ఈ రోజు ఒక నియంత్రణగా వ్యవహరిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మానుకోవాలి. ఈ రోజు లంగచేతలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు.